ఫ్రెండ్స్, శ్రీ మహావిష్ణు అవతారం జగద్గురు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన అద్భుతమైన ప్రదేశం మీరు ఇప్పుడు చూడబోతున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రవ్వలకొండ అనే ఒక అంతర్గతమైన ఒక గుహ ఉంది. ఆ గుహలోకి వెళ్ళి రాశాడు. అంటే ఎవరు తనను చూడకూడదు అనే ఉద్దేశంతో అతను ఇదొక దైవ రహస్యం అనమాట. ఈ గుహలోకి వెళ్ళి రాయడం అనేది చాలా అద్భుతమైనది. సాధారణ మనుషులు ఇందులోకి వెళ్ళడం అనేది చాలా క్లిష్టంతో కూడుకునేది. ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా ఉందో ఇది అంతర్గతంగా. ఇందులోకి వెళ్ళి మనం చూద్దాం. ఇప్పుడు ఇదో ఫస్ట్ ఈ గుహలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే అక్కడక్కడ లైట్లు పెట్టారు. మనకి కింద వాటర్ ఉంది. ఇందులో ఇంకా గాలి ఎటు కూడా ఉండదు. ఎక్కువసేపు ఉంటే గాలి కొంచెం తీసుకోవడం కూడా ఇబ్బంది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇది బ్రహ్మంగారి యొక్క మహిమ వలన ఏమో కానీ హాయిగా మనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తం వాటరే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే బ్రహ్మంగారు తాను సపరేట్గా ఇక్కడ ఒక కొలను కూడా తవ్వాడు. ఇక్కడ ఈ ప్రదేశంలో బ్రహ్మంగారు కొలను తవ్వాడు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఈ గుహలు లోపల చాలా చాలా ఇరుకుగా ఇక్కడ శ్రీశైలానికి దారి అనేది ఉంది. అంటే ఇటు వెళ్తే శ్రీశైలం గుహ కూడా వెళ్ళే అవకాశం ఉందట అప్పట్లో. ఇక్కడ చూసినట్లయితే ఈ కొలను చూస్తున్నారా, ఇది సాక్షాత్తు బ్రహ్మంగారు తన మహిమ ద్వారా తవ్వించిన కొలను అనమాట. కింద వాటర్, ఈ వాటర్ కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఈ వాటర్ తాగితే కొన్ని రోగాలు కూడా నయమవుతాయని కూడా చెప్తా ఉన్నారు. చాలా అద్భుతమైనది ఇది. అలాగే మనం అసలు బ్రహ్మంగారు భవిష్యత్ కాలజ్ఞానాన్ని ఈ రవ్వలకొండ అనే గుహలో రాశారనమాట. ఎక్కడ కూర్చొని ప్రశాంతంగా బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయడం జరిగింది. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రదేశాన్ని చూసి దర్శనం అనేది పురజన సుకృతం అని చెప్తా ఉన్నారు. సో ఇదే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం రాసిన యొక్క ప్రదేశం. జగద్గురు ఇదే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం రాసిన ప్రదేశం. ఓం నమో జగద్గురు శ్రీమద్ విరాట్ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఈ యొక్క ప్రదేశాన్ని చూసి ధరించండి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే బ్రహ్మంగారి యొక్క దీవెనలు మీకు ఖచ్చితంగా ఉంటాయి ఈ యొక్క వీడియో చూసినందుకు గాను. అలాగే మీరు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకోసం అంటే వాళ్ళు కూడా బ్రహ్మంగారి గురించి తెలుసుకుంటారు. ఈ యొక్క మీకు వీలైతే నిజంగా కూడా ఈ యొక్క ప్రదేశాన్ని చూడడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై గురుదేవా.